హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేమిటంటే తాటి పప్పు అండి. చూడండి, మనకి సమ్మర్లో అయితే దీన్ని ముంజికాయ రూపంలో దొరుకుద్దండి. ఇప్పుడు వర్షాకాలం తాటికాయగా దొరుకుతుంది. చూడండి, ఫస్ట్ దానిపైన బ్లాక్ కలర్లో ఉండే లేయర్ని అయితే తీసేయాలండి. అలా చూడండి, తీసేయాలి. మొత్తం పీచు పదార్థం అండి, చాలా హెల్త్కి మంచిది. మొత్తం ఫైబర్ అనేది మనకి దీంట్లో చాలా ఉండిద్ది హెల్త్ఫుల్కి. ఇగోండి, బ్లాక్ కలర్ లేయర్ అంతా రిమూవ్ చేసేసాం కదా. ఇప్పుడు అంచు లేని ప్లేట్ ఒకటి ఉండదు కదా, దానికి తీయి ఆ తాటికాయ బుర్రన అనేది అలా చేస్తే ఆ తాటికాయ గుజ్జు అనేది ఆ ప్లేట్లోకి అయితే మనకి కలెక్ట్ అయిద్దండి. చూడండి, అదంతా చూసారు కదా, అంతా పీచు పదార్థమే. చూడండి, మొత్తం పీచు పదార్థమే. ఇప్పుడు తాటికాయ గుజ్జు వచ్చింది కదా మనకి, దాంట్లో ఆ కన్సిస్టెన్సీకి సరిపడా ఇడ్లీ రవ్వ అయితే మనకు దొరుకుతుంది కదండి ప్యాకెట్. ఒక ఇడ్లీ రవ్వ అయితే దాంట్లో ఎంత వరకు అయితే సరిపోద్దో అంత చూసుకుని వేసుకోవాలి. అంటే మన క్వాంటిటీ బట్టి అనేది చూసుకుని వేసుకోవాలి, లేదంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అనేది మారిపోతుంది. సో మనం చూసుకుని జాగ్రత్తగా కలుపుకుంటూ కొద్దిగా కన్సిస్టెన్సీ సరిపడా కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, అది తిప్పుకోవాలి. అది తిప్పుతా ఉంటే మన చేతికే అది లోపల పీచు అనేది వచ్చేసిద్దండి. చూడండి, మేము ఇప్పుడు వచ్చింది పక్కన పెడతా. చూడండి, చాలా కష్టం అండి ఇది చేయడం. ఇది తింటాకైతే చాలా టేస్టీగా ఉండిద్ది. కష్టపడి చేసుకోవాలండి, కాకపోతే చాలా కష్టం. మా అమ్మ అయితే చాలా కష్టపడి చేస్తుంది మా కోసం. చూడండి, అదిగోండి పీచు పదార్థం చూడండి ఎంత వచ్చిందో. మనం అది హెల్త్ కాబట్టి తీసుకోకూడదు, కాకపోతే మనకి బాగా ఎక్కువ ఉంటే తినలేం కాబట్టి కొంచెం తీసేసుకుంటున్నాం మేమైతే. లైక్ చేసే వాళ్ళు అయితే ఉంచేసుకోవచ్చు, కానీ హెల్త్ఫుల్ అది. చూడండి, ఇంకా కొంచెం పలుచగా ఉందంట. ఇంకా కొంచెం మా అమ్మ అయితే యాడ్ చేస్తుంది ఇడ్లీ రవ్వ. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి రవ్వ అనేది. చూడండి, తిప్పుకుంటూ ఉండాలి, మధ్యలో ఉండలు అనేది కట్టకుండా చూసుకోవాలి. చూడండి, మధ్యలో కలుపుతూ అలా కలుపుతుండగానే మనకు తెలియకోకుండా ఉండలన్నీ కట్టేస్తాయండి రవ్వ. సో అలా రవ్వ ఉండలు కట్టుకోకుండా ఉండాలంటే మనం ఫాస్ట్గా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పుకోవాలండి. అప్పుడే అవి రెండు మిక్స్ అవుతాయి, తాటి గుజ్జును ప్లస్ రవ్వ అనేది. ఇప్పుడు అదంతా అయిపోయింది కదండి, చేతికి అది బాగా జిగురు గమ్ము టైప్ ఉంటుందండి. చాలా అసలు అంటుకుపోయిద్ది మన చేతికి. సో మనం చాలా ఇరిటేషన్గా ఉంది కలిపేటప్పుడు, కానీ తప్పదు. ఇప్పుడైతే మనకి స్వీట్కి ఎంతైతే స్వీట్ తింటామో అంత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఆ బెల్లం ఏం చేయాలంటే తురుముకోవాలండి, మెత్తగా తురుముకోవాలి. ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా, గట్టిగా లేకుండా. ఇప్పుడైతే ఒక బాండీలో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి దీనికి, లేదంటే టేస్ట్ రాదు. తాటికాయ గుజ్జు రవ్వ అంతా కలిపాం కదా, అదంతా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగూ చూడండి, దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి చాలా టైం అయితే పట్టుద్దండి. స్లో ఫ్లేమ్లో ½ an hour ఆర్ 1 hour అయినా పట్టవచ్చు. స్లో ఫ్లేమ్లో ఉంచి దాన్ని అయితే కుక్ చేసుకోవాలండి. చాలా టైం పట్టుద్ది, చూసుకోవాలి జాగ్రత్తగా మనం అయితే. చూడండి, ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వర్షాకాలం కదా, చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుండిద్ది. థ్యాంక్ యూ.